హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం స్కూల్ అసిస్టెంట్ డిఎస్సి మ్యాథమెటిక్స్ మెథడాలజీ సంబంధించినటువంటి మొదటి చాప్టర్ గణితం అర్థం స్వభావం నేర్చుకుందాం. అయితే ఆల్రెడీ మన ఛానల్లో అకాడమీ బుక్లోని ఇచ్చినటువంటి పూర్తి మెథడాలజీ కంటెంట్ మరియు ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఈ బుక్కు సంబంధించినటువంటి మెథడాలజీ మరియు బిట్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. గణితము అర్థము స్వభావము. మానవ నాగరికతకు అద్దము లాంటిదని దేనిని పేర్కొంటారు అంటే గణితాన్ని. మానవ నాగరికతకు అద్దము లాంటిదని గణితాన్ని పేర్కొంటారు. గణన, కొలతలు, తూకాలు ఈ ప్రక్రియలకు అవసరమైనటువంటి సంజ్ఞలు, గుర్తులతో నిండిన భాండాగారమని గణితాన్ని అంటారు. గణన, కొలతలు, తూకాలు ఇటువంటి ప్రక్రియలకు అవసరమైన సంజ్ఞలతో, గుర్తులతో నిండిన భాండాగారం గణితము. మానవుడు నిత్య జీవితంలో ఎదుర్కొనేటువంటి ఎన్నో సమస్యలను గణిత భాషలోకి తర్జుమా చేసి ఆ సమస్యలకి కావలసినటువంటి పరిష్కారం, ఆలోచన విధానం, ఆచరణమైనటువంటి విధానాలని అందించగల సామర్థ్యం గల శాస్త్రం ఏదన్నా ఉంది అంటే గణితమని చెప్పుకోవచ్చు. ఇక గణిత చరిత్రను, దాని యథార్థ స్థితిని, గణిత చరిత్ర యథార్థ స్థితి అనంలోనే మనకి హెన్రీ పాయింకేర్ గుర్తుకు రావాలి. గణిత చరిత్రను, దాని యథార్థ స్థితిని అధ్యయనం చేయడమే గణిత శాస్త్ర భవితవ్యాన్ని దర్శింపజేసే సరైన పద్ధతిని హెన్రీ పాయింకేర్ తెలియజేశాడు. గణిత చరిత్ర, దాని యథార్థ స్థితి అనగానే హెన్రీ పాయింకేర్ని గుర్తు తెచ్చుకోండి. ఇక గణ్ అంటే లెక్కించటం కాబట్టి గణితం అంటే లెక్కించే పని అని, లెక్క అని చెప్పి అనుకోవచ్చు. గణ్ అంటే ఏంటి? లెక్కించడం. గణ్ అంటే ఏంటి అంటే లెక్కించడం. మ్యాథమెటిక్స్ అనేటువంటి ఆంగ్ల పదం గ్రీకు భాషలోని మ్యాంథనిన్ అలాగే టెక్న్ అనేటువంటి పదాల నుంచి పుట్టింది. మ్యాథమెటిక్స్ అనేటువంటి ఆంగ్ల పదము ఏ భాషలోని మ్యాంథనిన్ మరియు టెక్న్ అనేటువంటి పదాల నుంచి పుట్టింది అంటే గ్రీకు భాషలోని. ఇలా కూడా అడగవచ్చు బిట్టు. మ్యాంథనిన్ అంటే నేర్చుకోవటం, టెక్న్ అంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి. మ్యాంథనిన్ అంటే నేర్చుకోవటం, టెక్న్ అంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి. ఇక గణిత శాస్త్రం అంటే ఇది కేవలం ఒక భాషా స్వరూపము, తార్కిక నిర్మాణము, అలాగే సంఖ్యలకి అంతరాళాలకి సంబంధించిన విషయము, ఆనందాన్నిచ్చే మేధా ప్రవృత్తి, అలాగే దత్తాంశం నుంచి సారాంశాన్ని సాధించే పద్ధతి. ఇక్కడ దీని మీద ఏదన్నా 3 ఆప్షన్స్ కరెక్ట్ ఇచ్చి ఒకటి రాంగ్ ఇవ్వచ్చు, లేదా 3 రాంగ్ ఇచ్చి ఒకటి రైట్ ఇచ్చి గణిత శాస్త్రానికి సంబంధించింది అని అడగవచ్చు. గణిత శాస్త్రం అనేది కేవలం భాషా స్వరూపము, ఒక విధమైన తార్కిక నిర్మాణము, సంఖ్యలకి అంతరాళాలకి సంబంధించిన విషయము, అలాగే ఆనందాన్ని ఇచ్చే మేధా ప్రవృత్తి అంటే గణిత శాస్త్రమే. దత్తాంశం నుంచి సారాంశాన్ని సాధించే పద్ధతి గణిత శాస్త్రానికి సంబంధించింది. అనిశ్చిత విషయాన్ని బహిర్గతపరిచి నిశ్చిత విషయంగా అందించేది కూడా గణిత శాస్త్రమే. అనిశ్చిత విషయాన్ని బహిర్గతపరిచి నిశ్చిత విషయంగా అందించేది కూడా గణిత శాస్త్రమే. అలాగే సంఖ్యలతో కొలతలు, విజ్ఞాన శాస్త్ర ఆధార కొలతలతో వైశాల్యాలు, ఘనపరిమాణాలు, కాలము, బరువు ఇటువంటి అంశాలను గణించడానికి కూడా గణిత శాస్త్ర అవసరం అనేది ఉంది. ఇక ఆవశ్యకత, పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితమని బెంజమిన్ పీర్స్ తెలియజేశాడు. ఆవశ్యకత, పర్యవసానాలు అనే పదం వినపడగానే మనకు బెంజమిన్ పీర్స్ గుర్తుకు రావాలి. ఆవశ్యకత, పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితమని బెంజమిన్ పీర్స్ తెలియజేశాడు. ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసము, ప్రపంచ వృత్తులన్నింటిలోనూ ఇది చక్కనిది. ఆత్మ అనే పదం గుర్తుకు రాగానే పాస్కల్ని గుర్తుకు తెచ్చుకోండి. ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం, ప్రపంచ వృత్తులన్నింటిలో ఇది చక్కనిది అనగానే మనకి పాస్కల్ అనేటువంటి వ్యక్తి గుర్తుకు రావాలి. పరస్పర సంగతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ. పరస్పర సంగతాలు, స్వీకృతాలు అనేటువంటి పదం వినపడగానే బెర్ట్రాండ్ రస్సెల్ గుర్తుకు రావాలి. బెర్ట్రాండ్ రస్సెల్ పరస్పర సంగతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ అని
బెర్ట్రాండ్ రసెల్ తెలియజేశాడు. ఇక విజ్ఞాన శాస్త్రం కంటే మిన్నైంది, అద్భుతమైంది, మానవునికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది, ప్రశంసనీయమైనది, ప్రదర్శించదగిందని ఎవరు తెలియజేశారు గణితానికి సంబంధించి అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్. విజ్ఞాన శాస్త్రం కంటే మిన్న అయినది బెంజమిన్ ఫ్రాంక్లిన్. విజ్ఞాన శాస్త్రం కంటే మిన్న అయినది, అద్భుతమైనది, మానవునికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది, ప్రశంసనీయమైనది, ప్రదర్శించదగింది అనగానే బెంజమిన్ ఫ్రాంక్లిన్ గుర్తుకు రావాలి. ఓకే, అలాగే ఇంకా విశదంగా చాలామంది గణితానికి సంబంధించి ఎన్నో నిర్వచనాలని తెలియజేశారు. అయితే టోటల్గా గణితం అనేది తర్క రీతిలో పొందినటువంటి ఫలితాలని విమర్శించేటువంటి జ్ఞానము. గణిత బోధనా విలువలు కానీ చూసినట్లయితే ప్రయోజన విలువ, నైతిక విలువ, కళాత్మక విలువ, క్రమశిక్షణ విలువ, సాంస్కృతిక విలువ, సాంఘిక విలువ, మేధా సంబంధిత విలువ, ఇవన్నీ కూడా గణిత బోధనా విలువలు. మొత్తం 7 విలువలు ఉన్నాయి. ప్రయోజన విలువ, నైతిక విలువ, కళాత్మక విలువ, క్రమశిక్షణ విలువ, సాంస్కృతిక విలువ, సాంఘిక విలువ, మేధా సంబంధిత విలువ. ఇక గణిత శాస్త్ర స్వభావము మరియు ప్రధాన లక్షణాలను తెలుసుకుందాం. గణితంలోని హేతువాదం అనేది చాలా సరళమైనది. దత్తాంశంలో అనుసరించవలసినటువంటి విధానము, సాధించవలసిన విలువ అనే దశలు ఉంటాయి. ఏమేమి ఉంటాయమ్మా? దత్తాంశంలో అనుసరించవలసిన విధానం ఉంటుంది, అలాగే సాధించవలసినటువంటి విలువ అనేటువంటి దశలు ఉంటాయి. అందుకే గణితంలో హేతువాదం అనేది చాలా సరళమైందని చెప్పుకోవచ్చు. అలాగే గణిత శాస్త్ర లక్షణాల్లో మరొకటి అనిశ్చితమైనవి, అలాగే కాలహరణం అయ్యేటువంటి ఆలోచనలకు తావు లేని విధంగా, అంటే కాలము వృధా కాకుండా, కాలం వృధా అయ్యిద్ది అనడానికి అవకాశం లేకుండా ఖచ్చితమైనటువంటి ఆలోచన సరళిపైన ఆధారపడిన విద్యా విధానం అనేది గణితంలోనే మనకు ఉంటుంది. ఓకేనా? గణిత శాస్త్ర ఫలితాలు కానీ చూసినట్లయితే సరి అయినవి, సరికానివి అని 2 వర్గాలుగా ఉంటాయి. గణిత శాస్త్ర ఫలితాలు ఎన్ని వర్గాలుగా ఉంటాయంటే 2 వర్గాలుగా ఉంటాయి. సరి అయినవి, సరికానివి అని 2 వర్గాలుగా ఉంటాయి. అలాగే సహజమైన కల్పనా శక్తి, హేతువాదానికి గణితంలో అవకాశం ఉంది. గణితంలో వేటికి అవకాశం ఉందంటే సహజమైన కల్పనా శక్తి, అలాగే హేతువాదానికి గణితంలో అవకాశం ఉంది. ఓకే, గణితంలో అవకాశం ఉన్నవి ఏంటంటే సహజమైన కల్పనా శక్తి మరియు హేతువాదము. అయితే గణిత శాస్త్ర అధ్యయనం వల్ల విద్యార్థుల్లో ప్రధానంగా పెరిగేది సృజనాత్మకత శక్తి. గణిత శాస్త్ర అధ్యయనం వల్ల విద్యార్థుల్లో ఏం పెరుగుతుందంటే సృజనాత్మక శక్తి పెరుగుతుంది. అలాగే స్వయం కృషితో సాధన చేసి ఫలితాలు సరి అయినవా కాదా అని సరిచూసుకునేటువంటి పద్ధతి కూడా గణితంలోనే ఉంది. స్వయం కృషితో సాధన చేయడం వల్ల ఆత్మసంతృప్తి కలుగుతుంది. స్వయం కృషితో సాధన చేయటం వల్ల ఆత్మసంతృప్తి కలుగుతుంది. ఫలితాలు సరైనవో కాదో సరిచూసుకునేటువంటి పద్ధతి కూడా ఈ గణితంలోనే ఉంది. అయితే గణితాన్ని మేధస్సును ముందుకు నడిపించే ఉద్యమంగా భావిస్తారు. గణితాన్ని ఏ విధంగా భావిస్తారంటే మేధస్సును ముందుకు నడిపించే ఉద్యమంగా భావిస్తారు. గణితాన్ని ఎలా భావిస్తారంటే మేధస్సుని ముందుకు నడిపించే ఉద్యమంగా భావిస్తారు. అలాగే నిర్మాణాలతో కూడిన సమితుల అధ్యయనమే గణితము. నిర్మాణాలతో కూడిన సమితుల అధ్యయనం అనేది ఏంటంటారంటే గణితముని. అలాగే గణితం అనేది రోదసి సంబంధాల సంఖ్యల నమూనాల అధ్యయనం కూడా. గణితం అనేది రోదసి సంబంధాల సంఖ్యల నమూనాల అధ్యయనం అని కూడా చెప్పవచ్చు. గణితం అనేది ఎలాంటి వాటిని వ్యవహరిస్తుందంటే అమూర్త నిర్మాణాలతోటి వ్యవహరిస్తుంది. గణితం అనేది అమూర్త నిర్మాణాలతో వ్యవహరిస్తుంది. అలాగే గణితం అనేది ఖచ్చితమైన, అందమైన, లోతైన నిర్మాణాలతో వ్యవహరిస్తుంది. అలాగే గణితం అనేది ఖచ్చితమైన, అందమైన, లోతైన నిర్మాణాలతోటి వ్యవహరిస్తుంది. అలాగే గణిత భావనలు కానీ చూసినట్లయితే శాశ్వతమైన భావనలు ఉంటాయి. ఇక గణిత స్వభావాన్ని వివరించే పద్ధతులు, ఈ పద్ధతుల మీద ఖచ్చితంగా బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. గణిత స్వభావాన్ని వివరించే పద్ధతులు ఏవి అంటే తార్కికవాదము, సాంప్రదాయకవాదము, సహజ జ్ఞానవాదము. గణిత స్వభావాన్ని వివరించే పద్ధతులు అంటే తార్కికవాదము, సాంప్రదాయకవాదము, సహజ జ్ఞానవాదము. తార్కికవాదము అంటే తర్కము అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. గణితం అనేది తర్కంతో సమానము. ఏ వాదం తెలియజేస్తుంది? తార్కికవాదము. గణితం తర్కంతో సమానమని తెలిపే వాదము తార్కికవాదము. అలాగే ఈ తార్కికవాదాన్ని
ఎవరు వివరించారంటే బెర్ట్రాండ్ రస్సెల్, ఏఎస్ వైట్హెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిటు. తార్కికవాదాన్ని ఎవరు వివరించారు? బెర్ట్రాండ్ రస్సెల్, ఏఎస్ వైట్హెడ్లు. వీళ్ళు ప్రిన్సిపియా మ్యాథమెటికా అనేటువంటి 3 సంపుటాలతోటి ఈ వాదం వివరిస్తుందని తెలియజేశారు. ప్రిన్సిపియా మ్యాథమెటికాని ఎవరు రచించారు అని కూడా అడగొచ్చు. బెర్ట్రాండ్ రస్సెల్, ఏఎస్ వైట్హెడ్. బెర్ట్రాండ్ రస్సెల్ మరియు ఏఎస్ వైట్హెడ్లు రాసినటువంటిది ప్రిన్సిపియా మ్యాథమెటికా ఏ వాదానికి సంబంధించిందని కూడా అడగవచ్చు. తార్కిక వాదము. కొన్ని సంక్షిప్తమైన స్వీకృతాల నుంచి గణితాభివృద్ధి స్వీకృత సమితి వాదాన్ని, దాని కొన్ని అనుమతి సూత్రాలను ఉపయోగించి సాధారణ గణితపు గణనీయమైనటువంటి అంశాలన్నింటినీ పూర్తిగా సాంప్రదాయిక భాషలో సాధించేటువంటి ప్రయత్నం కలిగినటువంటి వాదం ఏది అన్నా కూడా తార్కిక వాదం అని చెప్పుకోవచ్చు. అయితే స్వాభావిక భాషలో ఉన్నటువంటి అస్పష్టత, సందిగ్ధతను తొలగించి తద్వారా ఉపనిషత్తుల్ని యాంత్రికంగా పరీక్షించడానికి వీలు గణితానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ ఏ వైరుధ్యాలన్నీ లేకుండా తర్కం నుండి సాధించాలని తెలియజేసే తార్కిక వాదము. తర్కము అని పదం కనిపిస్తే రాసేసుకోండి, తార్కిక వాదము ఆన్సర్. నెక్స్ట్ వన్ సహజ జ్ఞానవాదము. ఈ వాదాన్ని ప్రచారం చేసింది లియోపోల్డ్ క్రోనేకర్ అలాగే హెన్రీ పాయింకేర్. వీళ్ళిద్దరూ కూడా సహజ జ్ఞానవాదాన్ని పరిచయం చేశారు. లియోపోల్డ్ క్రోనేకర్ అలాగే హెన్రీ పాయింకేర్లు. అయితే మానవుని సహజ జ్ఞాన ఫలితంగా ఏర్పడినటువంటి సహజ సంఖ్యల నిర్మాణం మీద గణితం ఆధారపడి ఉంటుందని సహజ జ్ఞానవాదం తెలియజేస్తుంది. సహజ జ్ఞాన ఫలితంగా అని కనిపిస్తే రాసేసుకోండి సహజ జ్ఞానవాదం అని. అయితే ఈ సహజ జ్ఞానవాదాన్ని అనుసరించి గణితం అనేది ఏ ప్రక్రియ అని అడగొచ్చు? నిర్మాణాత్మక ప్రక్రియ. సహజ జ్ఞానవాదాన్ని అనుసరించి గణితం అనేది ఒక నిర్మాణాత్మక ప్రక్రియ. ఇక గణిత భావనలు మానవుని ఆలోచనల్లో లీనమై ఉంటాయని, వేరుగా బయట ప్రపంచంలో వాటికి ఉనికి లేదు అని తెలియచేసే వాదము కూడా సహజ జ్ఞానవాదమే. గణిత భావనలు మానవుని ఆలోచనలో లీనమై ఉంటాయని, వేరుగా బయట ప్రపంచంలో వాటికి ఉనికి లేదు అని తెలియజేసే వాదం కూడా సహజ జ్ఞానవాదమే. సహజ జ్ఞానవాదం అనగానే లియోపోల్డ్ క్రోనేకర్ అలాగే హెన్రీ పాయింకేర్లు గుర్తుకు రావాలి. ఎందుకంటే వాళ్ళిద్దరే సహజ జ్ఞానవాదాన్ని పరిచయం చేశారు. సహజ జ్ఞాన ఫలితంగా అనగానే సహజ జ్ఞానవాదం గుర్తుకు రావాలి. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ సాంప్రదాయకవాదము. డేవిడ్ హిల్బర్ట్. సాంప్రదాయకవాదం అనగానే ఏం గుర్తుకు రావాలి? డేవిడ్ హిల్బర్ట్ తన గ్రండ్లా గనెడర్ మ్యాథమెటిక్ అనే గ్రంథంలో ఈ వాదాన్ని ప్రవేశపెట్టాడు. డేవిడ్ హిల్బర్ట్ రచించిన గ్రంథం ఏది అని అడగొచ్చు? గ్రండ్లా గనెడర్ మ్యాథమెటికా. సాంప్రదాయకవాదానికి సంబంధించినటువంటి గ్రంథము అని కూడా అడగొచ్చు. గ్రండ్లా గనెడర్ మ్యాథమెటికా. గ్రండ్లా గనెడర్ మ్యాథమెటికా గ్రంథాన్ని రాసింది ఎవరు అని కూడా అడగొచ్చు? డేవిడ్ హిల్బర్ట్. గ్రండ్లా గనెడర్ మ్యాథమెటికా గ్రంథంలో సాంప్రదాయిక వాదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అని కూడా అడగొచ్చు? డేవిడ్ హిల్బర్ట్. ఈ సాంప్రదాయిక వాదాన్ని అనుసరించి గణితం అనేది విద్యార్థికి నిలకడైన, సంపూర్ణమైన, పూర్వ నిర్ధారిత నియమావళుల ప్రకారం ఆడేటువంటి ఒక ఆట అని చెప్పవచ్చు. సాంప్రదాయిక వాదం అనుసరించి ఏ వాదం అనుసరించి గణితము విద్యార్థికి నిలకడైన, సంపూర్ణమైన, పూర్వ నిర్ధారిత నియమావళుల ప్రకారం ఆడే ఒక ఆట అని చెప్పవచ్చు అంటే సాంప్రదాయిక వాదం. అయితే కర్ట్ గొడెల్ అనే అతను ఒక నిర్వచనం ఇచ్చాడు. అంకగణితము సంఖ్యావాదము రెండింటినీ సంగతకంగా, సంపూర్ణంగా నిరూపించి చూపడానికి ఏ సాంప్రదాయిక స్వీకృతాల వ్యవస్థ అయినా సరిపడింది కాదు అని తెలియజేశాడు, నిరూపించాడు. ఎవరంటే కర్ట్ గొడెల్. అంకగణితము, సంఖ్యావాదము రెండింటిని సంగతంగాను, సంపూర్ణంగాను నిరూపించి చూపడానికి ఆ రెండింటిని సంగతంగా కానీ, సంపూర్ణంగా కానీ, ఏ రెండింటిని? అంకగణితాన్ని, సంఖ్యావాదాన్ని సంగతంగాను, సంపూర్ణంగాను నిరూపించడానికి ఏ సాంప్రదాయిక స్వీకృతాల వ్యవస్థ అయినా సరిపోదు అని చెప్పింది ఎవరంటే కర్ట్ గొడెల్. ఇక సంఖ్యావాదంలోని నిలకడగల స్వీకృతాల రూపకల్పనలన్నింటిలోనూ నిర్ధారించలేని ప్రతిపాదనలున్నాయి అని తెలియజేసింది కర్ట్ గొడెల్. సంఖ్యావాదంలోని నిలకడగల స్వీకృతాల రూపకల్పనలన్నింటిలోనూ నిర్ధారించలేని ప్రతిపాదనలు ఉన్నాయని తెలియజేసింది ఎవరంటే కర్ట్ గొడెల్. ఇక గణిత చరిత్ర అధ్యయనం ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. గణిత చరిత్ర అధ్యయనం గురించి డబ్ల్యూ గ్లైషర్
చక్కని నిర్వచనం ఇచ్చాడు. అదేంటో చూడండి. గణితాన్ని దాని చరిత్ర నుండి విడగొట్టే ఏ ప్రయత్నం వల్లైనా, గణితాన్ని దాని చరిత్ర నుంచి విడగొట్టేటువంటి ఏ ప్రయత్నం వల్ల అయినా కూడా గణితము నష్టపోయినంతగా ఏ శాస్త్రము ఇటువంటి ప్రయత్నాల వల్ల నష్టపోదు అని నేను దృఢంగా చెప్పగలను అని తెలియజేసింది గ్లైషర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇక మానవ జాతి సంస్కృతి, అభ్యుదయం, నాగరికతల పురోగతి గణిత చరిత్రతోటి ముడిపడి ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మానవ జాతి సంస్కృతి కానీ, అభ్యుదయం కానీ, నాగరికతల పురోగతి కానీ అన్నీ కూడా గణిత చరిత్రతోటే ముడిపడి ఉన్నాయి. అయితే గణిత చరిత్రని అధ్యయనం చేయడం అనేది చాలా అవసరం. దీని అధ్యయనం వల్ల ఒక దేశ సంస్కృతి అధ్యయనంలో ఒక నూతన దృక్పథానికి ఇది అవకాశం ఇస్తుంది. కాబట్టి గణిత చరిత్రని అధ్యయనం చేయడం చాలా అవసరం అన్నమాట. అలాగే ప్రస్తుతం అర్థం కావడం కోసం పూర్వాన్ని తెలుసుకోవడానికి గణిత చరిత్ర అధ్యయనం అనేది ఉపయోగపడుతుంది. అలాగే మానవ జాతి నిజమైన చరిత్ర అంటే మానవ మేధా చరిత్రే. మేధాపరమైన ప్రగతికి గణితం ఒక ప్రామాణిక కొలబద్దగా చెప్పుకోవచ్చు. మేధాపరమైన ప్రగతికి దేనిని ఒక ప్రామాణిక కొలబద్దగా చెప్పుకోవచ్చు అంటే గణితాన్ని. ఇక చారిత్రక అంశాల పరిచయం, అధ్యయనం గణితం పట్ల ఆసక్తి, అభిరుచులు పెరగడానికి అవకాశపడతాయి, దోహదపడతాయి. కాబట్టి సులభంగా మనం అవగాహన చేసుకోవడానికి గణిత చారిత్రక అంశాలు మనకి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి గణిత చరిత్రని అధ్యయనం చేసుకొని ఆసక్తిని, అభిరుచిని గణితంలో పెంపొందించుకోవచ్చు. గణిత చరిత్ర గణిత శాస్త్రాన్ని మానవతా విలువల్లోకి తీసుకువెళుతుంది. గణిత శాస్త్రాన్ని మానవతా విలువల్లోకి తీసుకుపోయేది ఏంటంటే గణిత చరిత్ర. గణిత చరిత్ర అనేది గణిత శాస్త్రాన్ని మానవతా విలువల్లోకి తీసుకుపోతుంది. అయితే ఇందాక మనం గణిత చరిత్రను విడగొట్టడం అనే దగ్గర గ్లైషర్ను గుర్తుపెట్టుకున్నాము. ఇక్కడ గణితాన్ని దాని చరిత్రతో కలిపి బోధిస్తే, గణితాన్ని దాని చరిత్రతో కలిపి బోధించటం వల్ల, కలపటం వల్ల, చరిత్రతో కలపడం వల్ల, కలిపి బోధించటం వల్ల గణిత భావనల అవగాహన మెరుగుపడుతుందని తెలియజేసింది డి స్టాండర్ అనగానే చరిత్రని కలిపి గణితంతో బోధించడం వల్ల గణిత భావనల అవగాహన మెరుగుపడుతుంది అనేటువంటి విషయం గుర్తుకు రావాలి. ఆ విషయం ఇస్తే గణితాన్ని దాని చరిత్రతో కలిపి బోధించడం అనగానే మనకి డి స్టాండర్ గుర్తుకు రావాలి. ఇక ఈ డి స్టాండర్ కొన్ని చరిత్రని అధ్యయనం చేసి కొన్ని ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేశాడు. అవగాహన, గణితం పట్ల అవగాహన పెంపొందించింది అంటే 84% మంది గణితం పట్ల అవగాహన పెంపొందించింది అనేది స్టాండర్డ్ ఫలితం ప్రకారం. గణిత చరిత్ర స్టాండర్డ్ ఫలితం ప్రకారం అవగాహనకు సంబంధించింది ఎంత పర్సెంట్ అంటే 84%. అలాగే చర్చిస్తున్న అధ్యాయంలోను అంశంలోను కుతూహలాన్ని పెంచింది ఎంత శాతం అంటే 92%. అవగాహన 84%, స్టాండర్డ్ ఫలితాల్లో అవగాహన 84%, కుతూహలము 92%, ఆనందం కూడా 84%. గణితం పట్ల ఆనందాన్ని పెంచింది కూడా 84%. కాబట్టి ఆనందం 84%, కుతూహలం అంటే 92%, అలాగే అవగాహన అంటే 84%. అవగాహన ఆనందం 84%, కుతూహలం వచ్చేసి 92%. అలా గుర్తుపెట్టుకోండి. గణిత చరిత్ర జ్ఞానం వల్ల ఉపాధ్యాయునికి కలిగే ప్రయోజనం ఏది? దీని మీద బిట్ ఎలా ఇస్తారంటే ఈ క్రింది వానిలో గణిత చరిత్ర జ్ఞానం వల్ల ఉపాధ్యాయునికి కలిగే ప్రయోజనం ఏది అని అడగవచ్చు. కలగని అక్షరంలోనే మార్పు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ అంశాలన్నీ గుర్తుపెట్టుకొని సమాధానాన్ని రాయండి. నూతన అంశాలు పరిచయం చేసేటప్పుడు వానికి చెందినటువంటి చారిత్రక అంశాలు చెప్పడం వల్ల గణితం పట్ల ఏం కలుగుతుందంటే అభిరుచి కలుగుతుంది. నూతన అంశాలు పరిచయం చేయాలంటే చరిత్రకు సంబంధించిన విషయాలు చెప్తే గణితం మీద అభిరుచి అనేది బాగా కలుగుతుంది. అలాగే అనేక గణిత పదాలకు, నియమాలకు సంబంధించిన నేపథ్యాన్ని తెలియజేయటం వల్ల అవగాహన తేలికవుతుంది. ఇందాకేం చెప్పాం? అభిరుచి అన్నాం, ఇప్పుడేమో అవగాహన తేలికవుతుంది అన్నాం. ఓకేనా? చరిత్ర తెలుసుకోవటం వల్ల అభిరుచి కలిగిద్ది, అవగాహన తేలికవుతుంది. అలాగే వివిధ గణితాంశాలను అవి కనిపెట్టిన క్రమంలో బోధించవలసిన అవసరాన్ని గుర్తింపు చేస్తుంది. క్రమంలో అంటే తార్కికతను తెలియజేస్తుంది ఈ పాయింట్. ఓకేనా?
ఇందాక అభిరుచి వచ్చింది, అవగాహన. అభిరుచి కలిగించేటట్లు చేస్తుంది చారిత్రక విషయాలు చెప్పడం వల్ల. నెక్స్ట్ పాయింట్లో ఏమవుతుంది, అవగాహన తేలికవుతుంది, అంటే అర్థం చేసుకోవడం సులభమైపోతుంది. అలాగే గణితాంశాలని ఒక తర్కంలో బోధించాల్సినటువంటి అవసరాన్ని, అంటే తార్కికతని తెలియజేస్తుంది. అలాగే సరైనటువంటి అవగాహనకి, మెరుగైన బోధనకి తోడ్పడుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే సరైనటువంటి అవగాహన, మెరుగైన బోధనకు కూడా చారిత్రక విషయాలు తోడ్పడతాయి. అలాగే ఉపాధ్యాయుల్లో వైఖరి, బోధనా పద్ధతుల్లో అనుకూల ఫలితాలు కూడా వస్తాయి. అనుకూల ఫలితాలు, ఉపాధ్యాయుని వైఖరి, బోధనా పద్ధతుల్లో అనుకూల ఫలితాలు కూడా వస్తాయి. ఇక గణితానికి మానవతా విలువల దృక్పథాన్ని ఏర్పరచడం వల్ల ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య సదవగాహన వస్తుంది, మంచి అవగాహన వస్తుంది. ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య మానవతా విలువల దృక్పథాన్ని ఏర్పరచడం వల్ల ఉపాధ్యాయుడి విద్యార్థుల మధ్య సదవగాహన వస్తుందన్నమాట. ఇక విద్యార్థుల్లో నూతన అంశాల అన్వేషణ, పరిశీలనకు ప్రేరణ కలిగేటట్లుగా ఉపాధ్యాయుడు ప్రయత్నించవచ్చు. ఇన్ని ప్రత్యామ్నాయ పద్ధతులు తెలుసుకునేటువంటి వీలు గణిత చరిత్రను అధ్యయనం చేయటం వల్ల కలుగుతుంది. గణిత భావనల అభివృద్ధి అనే అంశం పట్ల పరిశోధన వ్యాసక్తి నిర్వహించడానికి గణిత చరిత్ర సులోచనాల అంటే మంచి ఆలోచనలు చేయడానికి పాత్ర వహిస్తుందని చెప్పవచ్చు. అయితే గణితాన్ని ఆలోచనల సమస్యల చరిత్రగా ప్రదర్శించాలి. ఆలోచనల సమస్యల చరిత్ర గురించి ప్రదర్శించాలి అంటే లైబ్నిజ్ గుర్తుకు రావాలి మనకి. గణితాన్ని ఆలోచనల సమస్యల చరిత్రగా భావించాలి అని ఎవరు చెప్పారంటే లైబ్నిజ్ భావన మనం అవగాహన చేసుకోవచ్చు. గణిత చరిత్ర పట్ల చక్కని అవగాహన ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఎక్కువ ఆత్మవిశ్వాసంతో బోధన చేసి విద్యార్థుల అభిమానాన్ని, అభినందనల్ని పొందగలుగుతాడు. ఓకేనా? గణిత చరిత్ర చక్కగా అవగాహన చేసుకుంటే ఉపాధ్యాయుడు ఎక్కువ ఆత్మవిశ్వాసంతో బోధన చేసి విద్యార్థుల్ని బాగా ఉన్నతమైనటువంటి వారిగా తీర్చిదిద్ది వారి యొక్క అభిమానాన్ని, అభినందనల్ని పొందగలుగుతాడు. అన్నిటికీ కారణం ఏంటంటే గణిత చరిత్ర పట్ల చక్కని అవగాహన కలిగితే ఉపాధ్యాయుడికి ఆత్మవిశ్వాసం పెరిగిద్ది, విద్యార్థులకు చక్కగా బోధన చేయగలుగుతాడు, విద్యార్థుల యొక్క అభిమానాన్ని పొందగలుగుతాడు, విద్యార్థుల నుంచి అభినందనలు కూడా పొందగలుగుతాడు. ఇక మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్త ఎవరంటే హైపాటియా. మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్త ఎవరు? హైపాటియా. ఇక మొదటి చాప్టర్లోని బిట్స్ని మనం నేర్చుకుందాం. గణన, కొలతలు, తూకాలు మొదలైన ప్రక్రియలకు అవసరమైన సంజ్ఞలతోనూ గుర్తులతోనూ నిండిన భాండాగారం ఏదంటే గణితం అని చెప్పొచ్చు. అలాగే నిత్య జీవితంలో మానవుడు ఎదుర్కొనేటువంటి అన్ని సమస్యల్ని గణిత భాషలోకి తర్జుమా చేసి సమస్యలకు తగిన పరిష్కారం, ఆలోచన విధానం, ఆచరణీయమైన విధానాలని అందించగల సామర్థ్యం గల శాస్త్రం ఏదన్నా గణితం అని చెప్పొచ్చు. ఇక గణిత చరిత్రను, దాని యథార్థ స్థితిని ఇందానే మనం డిస్కస్ చేసాం. చరిత్ర, దాని యథార్థ స్థితి అనగానే హెన్రీ పాయింకేర్ గుర్తుకు రావాలి. గణిత చరిత్రను, దాని యథార్థ స్థితిని అధ్యయనం చేయటమే గణిత శాస్త్ర భవితవ్యాన్ని దర్శింపజేసే సరి అయిన పద్ధతి అని అభిప్రాయపడింది హెన్రీ పాయింకేర్. అలాగే గణ్ అనే సంస్కృత పదానికి అర్థం ఏంటి? గణ్ అంటే లెక్కించడం లేదా గణించడం. గణ్ అనే సంస్కృత పదానికి అర్థం ఏంటంటే లెక్కించడం లేదా గణించడం. మ్యాథమెటిక్స్ అనేటువంటి గ్రీకు పదానికి అర్థం ఏంటంటే నేర్చుకోవటం. అలాగే మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల పదం గ్రీకు భాషలోని ఏ పదాల నుంచి పుట్టిందంటే మ్యాంతనీన్ మరియు టెక్న్. మ్యాంతనీన్ అంటే నేర్చుకోవటం, టెక్న్ అంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి అని చెప్పి అర్థం. టెక్న్ అంటే అర్థం ఏంటి? కళ లేదా సూక్ష్మ పద్ధతి. అలాగే అనిశ్చిత విషయాన్ని బహిర్గతపరిచి నిశ్చిత విషయంగా అందించే శాస్త్రం ఏదన్నా కూడా గణితం అని చెప్పొచ్చు. అలాగే సంఖ్యలకి, అంతరాళాలకు సంబంధించిన విషయం ఏంటంటే గణిత శాస్త్రమే. గణితము ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసము. ప్రపంచ వృత్తులన్నింటిలోనూ ఇది చక్కనిది అని అభిప్రాయపడింది పాస్కల్. అలాగే ఆవశ్యకత, పర్యవసానాలు అనగానే బెంజమిన్ పియర్స్ గుర్తుకు రావాలి. ఆవశ్యకత, పర్యవసానాలు ఊహించే విజ్ఞానమే గణితం అని నిర్వచించిన వారు బెంజమిన్ పియర్స్. అలాగే విశదంగా చెప్పినటువంటి ఆధార తత్వాలను ఆశ్రయించి వాటి నుంచి తర్కరీతితో పొందినటువంటి ఫలితాలని విమర్శించే విజ్ఞానమే
గణితం అన్నమాట. ఇక విజ్ఞాన శాస్త్రం కంటే మిన్నైనది, అద్భుతమైనది, మానవునికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది, ప్రశంసనీయమైనది, ప్రదర్శించదగినది అని నిర్వచించింది బెంజమిన్ ఫ్రాంక్లిన్. బెంజమిన్ ఫ్రాంక్లిన్ విజ్ఞాన శాస్త్రం కంటే మిన్నైనది, అద్భుతమైనది అనే పదం కనిపిస్తే బెంజమిన్ ఫ్రాంక్లిన్. విజ్ఞాన శాస్త్రంతో పోల్చి నిర్వచనం ఇచ్చింది బెంజమిన్ ఫ్రాంక్లినే. పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చే గణితం అని చెప్పింది బెర్ట్రాండ్ రసెల్. పరస్పర సంగతాలు, స్వీకృతాలు అనగానే బెర్ట్రాండ్ రసెల్ గుర్తుకు రావాలి. ఓకే, ఇక నెక్స్ట్ గణితానికి సంబంధించినటువంటి గణిత బోధనా విలువలు 7 విలువలు ఉన్నాయి. ఇందాక డిస్కస్ చేసుకున్నాం. ప్రయోజన విలువ, నైతిక విలువ, కళాత్మక విలువ, క్రమశిక్షణ విలువ, సాంస్కృతిక విలువ, సాంఘిక విలువ, మేధా సంబంధిత విలువ. మొత్తం 7 విలువలు ఉన్నాయి. అయితే గణితానికి మూలమైన వాదం ఏంటంటే హేతువాదం. గణితానికి మూలమైన వాదం ఏంటి? హేతువాదం. ఇక గణిత స్వభావాన్ని వివరించే పద్ధతులు చూసినట్లయితే తార్కికవాదము, సహజ జ్ఞానవాదము, సాంప్రదాయిక వాదము. అయితే గణితము తర్కంతో సమానమని తెలియజేసే వాదం ఏదన్నా కూడా తార్కిక వాదమే. నెక్స్ట్ వన్, సాధారణ గణితపు గణనీయమైన అంశాలన్నింటినీ పూర్తిగా సాంప్రదాయిక భాషలో సాధించే ప్రయత్నం ఏ వాదం చేస్తుందంటే తార్కిక వాదం చేస్తుంది. అలాగే గణితానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ ఏ వైరుధ్యాలు లేకుండా తర్కం నుంచి, ఎక్కడి నుంచమ్మా? తర్కము అనగా ఏం గుర్తుకు రావాలి? తార్కిక వాదం గుర్తుకు రావాలి. ఇక తార్కిక వాదాన్ని ఎవరు అనుసరించారంటే బెర్ట్రాండ్ రసెల్, ఏఎస్ వైట్హెడ్. బెర్ట్రాండ్ రసెల్, ఏఎస్ వైట్హెడ్లు తార్కిక వాదాన్ని అనుసరించారు. అయితే ఈ వాదంలో వాళ్ళు రాసినటువంటి గ్రంథం పేరేంటంటే ప్రిన్సిపియా మ్యాథమెటికా. బెర్ట్రాండ్ రసెల్, ఏఎస్ వైట్హెడ్లు రాసిన గ్రంథం ప్రిన్సిపియా మ్యాథమెటికా. అయితే గణితం అనేది ఒక సాంస్కృతిక ఏకత్వము అని వివరించే వాదం ఏంటంటే సహజ జ్ఞానవాదము. సాంస్కృతిక ఏకత్వం అంటే సహజ జ్ఞానవాదము. సాంస్కృతిక ఏకత్వం అన్నా, నిర్మాణాత్మక ప్రక్రియ అన్నా సహజ జ్ఞానవాదానికి సంబంధించినవి. అలాగే సహజ జ్ఞాన ఫలితంగా అన్నా కూడా సహజ జ్ఞానవాదం గుర్తుకు రావాలి. సాంస్కృతిక ఏకత్వం అని తెలియజేసేది సహజ జ్ఞానవాదము. అలాగే మానవుని సహజ జ్ఞాన ఫలితంగా ఏర్పడిన సహసంఖ్యల నిర్మాణం పైన గణితం ఆధారపడి ఉంటుందని తెలియచేసేది కూడా సహజ జ్ఞానవాదమే. ఇక సహజ జ్ఞానవాదం ప్రకారం గణితము అని ఇచ్చారు ఒక నిర్మాణాత్మక ప్రక్రియ. ఈ సహజ జ్ఞానవాదాన్ని ఎవరు పరిచయం చేశారు, ఎవరు ప్రచారం చేశారంటే లియోపార్డ్ క్రానేకర్, అలాగే హెన్రీ పాయింకేర్. లియోపార్డ్ క్రానేకర్, హెన్రీ పాయింకేర్లు ప్రచారం చేసిన వాదము అంటే సహజ జ్ఞానవాదము. ఇక గ్రండ్లా గణిడర్ మ్యాథమెటికా అనేటువంటి గ్రంథంలో ప్రవేశపెట్టబడిన వాదం అంటే సాంప్రదాయిక వాదము. ఈ సాంప్రదాయిక వాదంలో డేవిడ్ హిల్బర్ట్ దీన్ని పరిచయం చేయడం జరిగింది. ఈ సాంప్రదాయిక వాదాన్ని డేవిడ్ హిల్బర్ట్ పరిచయం చేయడం జరిగిందమ్మా. ఈ డేవిడ్ హిల్బర్ట్ రాసినటువంటి గ్రంథమే గ్రండ్లా గణిడర్ మ్యాథమెటికా. ఏ వాదాన్ని అనుసరించి విద్యార్థికి గణితం అనేది నిలకడైన, సంపూర్ణమైన, పూర్వ నిర్ధారిత నియమావళుల ప్రకారం ఆడే ఒక ఆట అని చెప్పొచ్చు అంటే సాంప్రదాయిక వాదం ప్రకారం. అలాగే సంఖ్యావాదంలోని నిలకడగల స్వీకృతాల రూపకల్పన అన్నింటిలోనూ నిర్ధారించలేని ప్రతిపాదనలు ఉన్నాయని అభిప్రాయపడింది అని చెప్పింది ఎవరంటే కర్ట్ గొడెల్. సంఖ్యావాదంలోని నిలకడగల స్వీకృతాల రూపకల్పన అన్నింటిలోనూ నిర్ధారించలేని ప్రతిపాదనలు ఉన్నాయని అభిప్రాయపడింది కర్ట్ గొడెల్. ఇక గణితాన్ని దాని చరిత్ర నుండి విడగొట్టే అంటే డబ్ల్యూ గ్లైషర్ గుర్తుకు రావాలి. అలాగే కలపటం అంటే డి స్టాండర్డ్ గుర్తుకు రావాలి. గణితాన్ని దాని చరిత్ర నుండి విడగొట్టే ఏ ప్రయత్నం వల్లైనా గణితం నష్టపోయినంతగా ఏ శాస్త్రము ఇటువంటి ప్రయత్నాల వల్ల నష్టపోదు అని నేను దృఢంగా చెప్పగలనని అభిప్రాయపడింది డబ్ల్యూ గ్లైషర్. ఇక మేధాపరమైన ప్రగతికి ఒక ప్రామాణిక కొలబద్ద అని గణితాన్ని చెప్పుకుంటాం. అలాగే గణితాన్ని దాని చరిత్రతో కలిపి బోధించటం వల్ల గణిత భావనల అవగాహన మెరుగవుతుందని అభిప్రాయపడింది. కలిపి బోధించటం చరిత్రతోటి డి స్టాండర్డ్. ఓకేనా? గణిత చరిత్ర జ్ఞానం వల్ల ఉపాధ్యాయునికి కలిగే ప్రయోజనం ఏంటంటే అనేక ప్రత్యామ్నాయ పద్ధతులు తెలుసుకునే వీలు కలుగుతుంది. అలాగే గణితాన్ని ఆలోచనల, సమస్యల చరిత్రగా ప్రదర్శించాలి అని అభిప్రాయపడిన వారు లైబ్నిజ్. గణితాన్ని ఆలోచనల, సమస్యల చరిత్రగా ప్రదర్శించాలి. ఆలోచనల, సమస్యల చరిత్రగా అనగానే ఎవరు గుర్తుకు రావాలి? లైబ్నిజ్ గుర్తుకు రావాలి.
గణితాన్ని ఆలోచనల సమస్యల చరిత్రగా ప్రదర్శించాలి అని అభిప్రాయపడింది ఎవరంటే లైబ్నిజ్. ఆబ్జెక్టివ్ బిట్స్ చూద్దామా. ఏ శాస్త్రము మానవ నాగరికతకు అద్దం లాంటిదంటే గణితం అన్నమాట. ఇక గణన, కొలతలు, తూకాలు మొదలైన ప్రక్రియలకు అవసరమైన సంజ్ఞలు, గుర్తులతో నిండిన భాండాగారం అంటే గణితము. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. గణిత చరిత్రను, దాని యథార్థ స్థితిని అధ్యయనం చేయటమే గణిత శాస్త్ర భవితవ్యాన్ని దర్శింపజేసే సరైన పద్ధతి అని అభిప్రాయపడింది హెన్రీ పాయింకేర్. చరిత్రని దాని యథార్థ స్థితి అనగానే హెన్రీ పాయింకేర్ గుర్తుకు రావాలి. గణ్ అంటే లెక్కించటం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మ్యాథమెటిక్స్ అనే పదము మ్యాంథనిన్ టెక్న్ అనే ఏ భాషా పదాల నుంచి పుట్టిందంటే గ్రీకు భాషా పదాల నుంచి. ఇక మ్యాంథనిన్ అనే గ్రీకు పదానికి అర్థం ఏంటంటే నేర్చుకోవటం. టెక్న్ అనే పదానికి అర్థం ఏంటంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి. అలాగే ఈ క్రింది వానిలో గణితానికి సంబంధించని నిర్వచనం అన్నాడు. గణితం అనేది ఒక తార్కిక నిర్మాణము, సంఖ్యలు అంతరాలకు సంబంధించిన విషయము, కేవలం భాషా స్వరూపము. ఇక్కడ చూడండి, సంబంధించని అన్నాడు. గణితం యాక్చువల్గా దత్తాంశం నుంచి సారాంశం వైపుకి వెళ్ళే పద్ధతి, కానీ ఇక్కడ సారాంశం నుంచి దత్తాంశం అన్నాడు కాబట్టి సంబంధించనిది ఇదే. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆత్మ అనంలోని ఫాస్కల్ గుర్తుకు రావాలి మనకి. ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసము ప్రపంచ ఉత్తులన్నింటిలోనూ చక్కనిది అని గణితాన్ని నిర్వచించింది పాస్కల్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆవశ్యకత పర్యవసానాలు అంటే బెంజమిన్ పీర్స్ గుర్తుకు రావాలి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితమని నిర్వచించింది బెంజమిన్ పీర్స్. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రం కంటే మిన్నైంది. విజ్ఞాన శాస్త్రంతో కంపేర్ చేసింది గణితాన్ని బెంజమిన్ ఫ్రాంక్లిన్. కాబట్టి బెంజమిన్ ఫ్రాంక్లిన్ రాసేసుకోవచ్చు. విజ్ఞాన శాస్త్రం కంటే మిన్నైంది, అద్భుతమైంది, మానవునికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది, ప్రశంసనీయమైనది, ప్రదర్శించదగింది గణితం అని నిర్వచించింది బెంజమిన్ ఫ్రాంక్లిన్. నెక్స్ట్ వన్, పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చే గణితం అని నిర్వచించింది. పరస్పర సంగతాలు, స్వీకృతాలు, బెర్ట్రాండ్ రసెల్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, గణిత శాస్త్రానికి మూలమైనది ఏదంటే హేతువాదము. అలాగే గణితము ఖచ్చితమైన, అందమైన, లోతైన నిర్మాణాలను వ్యవహరిస్తుందనేది గణిత స్వభావ లక్షణం అది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రిన్సిపియా మ్యాథమెటికా అనే గ్రంథాన్ని రాసింది బెర్ట్రాండ్ రసెల్, ఏఎస్ వైట్ హెడ్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. తార్కికవాదము వివరించబడినటువంటి గ్రంథము అని చెప్పించారు. తార్కికవాదం ప్రిన్సిపియా మ్యాథమెటికా. తార్కికవాదం అనేది ప్రిన్సిపియా మ్యాథమెటికా అనే గ్రంథం. ఓకేనా. గణితం అనేది ఒక సాంస్కృతిక ఏకత్వము అని వివరించే వాదము సహజ జ్ఞానవాదము. సాంస్కృతిక ఏకత్వం అనేది ఏ వాదమమ్మా? సహజ జ్ఞానవాదము. అలాగే గణితం అనేది ఒక నిర్మాణాత్మక ప్రక్రియ అనేది కూడా సహజ జ్ఞానవాదానికి సంబంధించింది. నెక్స్ట్, సహజ జ్ఞానవాదాన్ని పరిచయం చేసింది ఎవరంటే లియోపార్డ్ క్రోనేకర్, హెన్రీ పాయింకేర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్. నెక్స్ట్, గ్రండ్లా గణేడర్ మ్యాథమెటిక్ అనే గ్రంథంలో ప్రవేశపెట్టిన వాదం సాంప్రదాయిక వాదము. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్. నెక్స్ట్ వన్, సంఖ్యావాదంలోని నిలకడగల స్వీకృతాల రూపకల్పన అన్నింటిలోనూ నిర్ధారించలేని ప్రతిపాదనలు ఉన్నాయి అని అభిప్రాయపడింది ఎవరని చెప్పించారు? సంఖ్యావాదంలో నిలకడగల స్వీకృతాలు అంటే కరెక్ట్ గొడెలు గుర్తు రావాలి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, గణితాన్ని దాని చరిత్ర నుండి విడగొట్టే ఏ ప్రయత్నం వల్ల అయినా గణితం నష్టపోయినంతగా ఏ శాస్త్రం ఇటువంటి ప్రయత్నాల వల్ల నష్టపడదు అని దృఢంగా చెప్పగలను అని చెప్పింది డబ్ల్యూ గ్లైషర్. ఇక్కడ విడగొట్టే అంటే డబ్ల్యూ గ్లైషర్ గుర్తుకు రావాలి. కలిపి బోధించడం అంటే డి స్టాండర్డ్ గుర్తుకు రావాలి. గణిత చరిత్ర అధ్యయనం వల్ల కలిగే ప్రయోజనం ఏంటన్నాడు? అనేక ప్రత్యామ్నాయ పద్ధతులు తెలుసుకునే వీలు కలిగిద్ది. నిజమేది. అలాగే ఏ అంశాల నుండి గణిత శాఖ ఎలా ప్రారంభమైందో తెలుసుకోవచ్చు, అభివృద్ధి చెందో తెలుసుకోవచ్చు. వివిధ గణితాంశాలను అవి కనిపెట్టిన క్రమంలో అంటే తార్కికత అనేది అభివృద్ధి చెందుతుంది. 3 కూడా సరైనవే, ఏ కామా బి కామా సి అంటే 4 ఆప్షన్ అనేది రైట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గణితాన్ని ఆలోచనల సమస్యల చరిత్రగా ప్రదర్శించాలని తెలియజేసింది లైబ్నిజ్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్త అంటే హైపాటియా. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గణన, కొలతలు, తూకాలు మొదలైన ప్రక్రియలకు అవసరమైన సంజ్ఞలతోనూ గుర్తులతోనూ నిండిన భాండాగారం అని గణితాన్ని చెప్పుకుంటాం.
అలాగే గణిత చరిత్రను దాని యథార్థ స్థితిని అధ్యయనం చేయడమే గణిత శాస్త్ర భవితవ్యాన్ని దర్శింపచేసే పద్ధతి అని అభిప్రాయపడిన వారు హెన్రీ పాయింకెర్. అలాగే గణ్ అనే సంస్కృత పదానికి అర్థం ఏంటంటే లెక్కించడం. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల పదం మ్యాంథ్రిన్ టెక్న్ అనే ఏ భాషా పదాల నుంచి పుట్టిందంటే గ్రీకు భాషా పదాలు. ఇక మ్యాంథ్రిన్ అనే గ్రీకు పదానికి అర్థం ఏంటి అంటే నేర్చుకోవడం. అలాగే టెక్న్ అనే పదానికి అర్థం ఏంటంటే సూక్ష్మ పద్ధతి లేదా కళ. నెక్స్ట్, గణిత శాస్త్రం అంటే ఏంటన్నారు? ఆనందాన్ని ఇచ్చే మేధా ప్రవృత్తి, దత్తాంశం నుంచి సారాంశం సాధించే పద్ధతి, అనిశ్చిత విషయాన్ని బహిర్గతపరిచి నిశ్చిత విషయంగా అందించేది. అన్నీ కూడా కరెక్టే పైవన్నీ. ఇక ఆత్మ యొక్క ఉత్తమోత్తమైనది, ఆత్మ అంటే ఫాస్కల్ గుర్తుకు రావాలి. ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసము ప్రపంచ వృత్తులన్నింటిలో చక్కనిది అని గణితాన్ని నిర్వచించాడు ఫాస్కల్. నెక్స్ట్ వన్, ఆవశ్యకత పర్యవసానాలను బెంజమిన్ పీర్స్ గుర్తుకు రావాలి. ఆవశ్యకత పర్యవసానాలు ఊహించే విజ్ఞానమే గణితం అని నిర్వచించింది బెంజమిన్ పీర్స్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రంతో పోల్చింది బెంజమిన్ ఫ్రాంక్లిన్. సో విజ్ఞాన శాస్త్రం కంటే మెన్నయింది, అద్భుతమైంది, మానవునికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది, ప్రశంసనీయమైంది, ప్రదర్శించదగిందే గణితమని అభిప్రాయపడింది బెంజమిన్ ఫ్రాంక్లిన్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పరస్పర సంగతాలైన స్వీకృతాలు అంటే బెర్ట్రాండ్ రసెల్ గుర్తుకు రావాలి. పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చే గణితము అని నిర్వచించిన వారు బెర్ట్రాండ్ రసెల్. నెక్స్ట్ వన్, గణిత స్వభావాన్ని వివరించేటువంటి పద్ధతులేవి అన్నాడు. గణిత స్వభావాన్ని ఈ పద్ధతులను వివరిస్తే తార్కికవాదం, సాంప్రదాయవాదం, సహజ జ్ఞానవాదం అన్నీ వివరిస్తాయి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. గణితం తర్కంతో సమానము అని వాదించే వాదం తర్కము కాబట్టి తార్కికవాదం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్. నెక్స్ట్, గణితానికి సంబంధించి అంశాలన్నింటినీ ఏ వైరుధ్యాలు లేకుండా తర్కం నుండి సాధించాలని తెలియజేసే వాదము తార్కికవాదము. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్. తార్కికవాదాన్ని అనుసరించిన వారు అంటే బెర్ట్రాండ్ రసెల్, ఏఎస్ వైట్ హెడ్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్. మానవుని సహజ జ్ఞాన ఫలితంగా ఏర్పడిన సహజ సంఖ్యల నిర్మాణంపై గణితం ఆధారపడి ఉంటుంది అని తెలియజేసే వాదం సహజ జ్ఞానవాదము. ఇక్కడ సహజ జ్ఞాన ఫలితంగా అన్నారు సహజ జ్ఞానవాదము. సహజ జ్ఞానవాదం ప్రకారం గణితం అనేది ఒక నిర్మాణాత్మక ప్రక్రియ. సహజ జ్ఞానవాదం ప్రకారం గణితం అనేది ఒక నిర్మాణాత్మక ప్రక్రియ. సహజ జ్ఞానవాదాన్ని పరిచయం చేసింది ఎవరు? లియోపోల్డ్ క్రోనేకర్, హెన్రీ పాయింకెర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్. గ్రండ్లా గణడర్ మ్యాథమెటిక్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే డేవిడ్ హిల్బర్ట్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గణితాన్ని దాని చరిత్ర నుంచి విడగొట్టే ఏ ప్రయత్నం వల్ల అయినా గణితం నష్టపోయినంతగా ఏ శాస్త్రము ఇటువంటి ప్రయత్నాల వల్ల నష్టపడదు అని నేను దృఢంగా చెప్పగలను అని అభిప్రాయపడింది డబ్ల్యూ గ్లైషర్. నెక్స్ట్, గణిత చరిత్ర జ్ఞానం వల్ల ఉపాధ్యాయునికి కలిగే ప్రయోజనం అన్నాడు. ఏ అంశాల నుంచి ఏ గణిత శాఖ ఎలా ప్రారంభం అయి అభివృద్ధి చెందిందో తెలుస్తుంది. అనేక ప్రత్యామ్నాయ పద్ధతులు తెలుసుకునే వీలు కలుగుతుంది. సందర్భాన్ని బట్టి చారిత్రక అంశాల ప్రస్తావన చేస్తే బోధన ఆసక్తికరంగా ఉంటుంది. అన్నీ రైటే. సో పైవన్నీ ప్రయోజనాలు కలుగుతాయి. నెక్స్ట్, గణితాన్ని ఆలోచనల సమస్యల చరిత్రగా ప్రదర్శించాలి. ఆలోచనల సమస్యల చరిత్ర అంటే లైబ్నిజ్. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. లైబ్నిజ్ అని ఆయన అభిప్రాయపడ్డాడు గణితాన్ని ఆలోచనల సమస్యల చరిత్రగా ప్రదర్శించాలి అని. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.